నేపాల్లో జరుగుతున్న అల్లర్లు చూసి కొంతమంది ఏమనుకున్నారంటే మన ఇండియాలో కూడా ఇలా జరగాలి, మన ఇండియాలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు దేశ వదిలి పారిపోవాలని ఆలోచించుకుంటున్నారు. నేపాల్లో అలా అల్లరి చేయడానికి కారణం, నేపాల్లో ఉన్నట్టుండి మొత్తం రాజకీయ నాయకులు దేశ వదిలి పారిపోవడం కారణం మన ఇండియా గవర్నమెంట్ బీజేపీ. దానికి కారణం ఏం చెప్తాను చూడండి. మన ఇండియాకి ఏ దేశం నుండి ఆతంకవాదులు ఎవరొచ్చినా అది నేపాల్ మీదుగా వస్తున్నారన్నమాట. ఆ రాజకీయ నాయకులు తెలిసి వస్తున్నారు. అందుకని ఏంటంటే ఉన్న పలంగా రాజకీయ నాయకులు దింపేసి ఎవరెవరైతే మన ఇండియాకు సపోర్ట్ గా ఉంటారో, ఎవరైతే మన ఇండియాతో స్నేహంగా ఉంటారో వాళ్ళ మళ్ళీ అక్కడ పిఎం గా రాజకీయ నాయకులుగా చేయటమే మన బీజేపీ వ్యూహం. ఓకే, అంతేగాని నేపాల్ జరిగింది కదా అని మన ఇండియాలో జరుగుతుంది అనుకోవడం పరమ చెత్త ఆలోచన. అలాంటి పెట్టుకోవద్దు. నేపాల్ అలా అల్లకొల్లం అయిపోవడం కారణం ఉన్న పలంగా ఉన్నట్టుగా రాజకీయం తిరగబడడం కారణం బీజేపీ. ఓకే, అంతా బీజేపీ తెలిసే చేస్తుంది. ఇది చేయటం వల్ల మన దేశానికి ఎంత ఎంత ఉపయోగకరంగా ఉందో అంతకు 100 రెట్లు నేపాల్కి ఉపయోగకరంగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు మొత్తం అందరూ పంది కుక్కలు కంటే ఏమన్నమాట. మొత్తం దేశంలో ఉన్న సొమ్మంతా వాళ్ళు ఇతర దేశాల్లో బినామీలకు కొంతమంది పేరు పెట్టేసి బ్యాంకులు పెట్టుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా. యువత అనేది పట్టించుకోలేదు అసలు. యువత అనేది మామూలు సర్వనాశనం అయిపోయింది. అందుకని ఏంటంటే బీజేపీ కావాలని అక్కడ అల్లరి రేపి ఉన్న పలంగా ఉన్న రాజకీయాలు మొత్తం దేశ వదిలి పారిపోలే చేసింది. ఇప్పుడు అక్కడ మన ఇండియా గవర్నమెంట్ సంబంధించిన మన ఇండియాతో స్నేహపూర్వకంగా ఉండే ప్రతి రాజకీయ నాయకుడిని అక్కడ పిఎం గా ఎంపీలుగా పెడతారా. ఇప్పటి నుండి ఎవరు కూడా ఏ దేశం నుంచి కూడా మన ఇండియాకి ఆతంకవాదం రావాలంటే రావడానికి ఉండదన్నమాట. అది కట్టడి చేయడానికే ఇదంతా ఒక ప్లాన్. మెయిన్ కారణం ఏంటంటే ఎవడు కూడా ఏ దేశస్తుడు కూడా దొంగచాటుగా మన ఇండియాకి రావడానికి నేపాల్ని ఉపయోగించుకుంటున్నాడు. ఎవరైనా సరే ఏ దేశం నుంచి అయినా కానీ అలాగా. అందుకోసం నేపాల్ని కట్టడి చేస్తేనే మన ఇండియాలోకి రావడం కట్ అవుతుందని చెప్పి నేపాల్ గవర్నమెంట్ ఉన్న పలంగా ఉన్నట్టు దించేశారన్నమాట. ఇది అసలైన ప్లాన్. అంతేగాని నేపాల్ జరుగుతుంది కదా రేపు మన ఇండియాలో జరుగుతుంది, నేపాల్ ఎంపీలు పారిపోరు, మన ఇండియా ఎంపీలు పారిపోతారు అనుకున్నది మీ అపోహ. అది పిచ్చాలోచన. అక్కడ ఏం జరిగినా ఏం జరుగుతున్నా ఏం జరగబోతున్నా కర్త కర్మ క్రియ అంటారు చూసారా, ఆ 3 బీజేపీ ఆడుస్తుంది అనమాట. బీజేపీ చేతిలో ఉంది నేపాల్. ఇప్పుడు బీజేపీ చేతిలో ఉంది నేపాల్లో ఎంపీలు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా సరే ఏ రాజకీయ కన్నా బీజేపీ చెప్తే చేస్తారన్నమాట. మెయిన్ కారణం ఆతంకవాదులు మన ఇండియాలోకి సొరబడుతున్నారు. ఎలాగా నేపాల్ ద్వారా. అందుకని నేపాల్ని కట్టడి చేస్తేనే వీళ్ళందరూ వచ్చే వాళ్ళు కట్ అవుతారనే ఉద్దేశంతో నేపాల్లో ఉన్న పలంగా రాజకీయ నాయకు మొత్తం దేశం ఎవడెవడైతే రాజకీయంగా పందికొక్కులా తిని ఎవడెవడైతే రాజకీయంగా మన ఇండియాకి ఎవడైతే బయట నుంచి వస్తుంటే వాళ్ళకి దారి వదిలారో వాళ్ళందరినీ నేపాల్లో లేకుండా చేసిందే బీజేపీ. ఇప్పుడు ఏ ఎంపీ అయినా కానీ, ఇప్పుడు ఏ మినిస్టర్ అయినా కానీ, ఇప్పుడు ఏ పిఎం అయినా కానీ 100% ఇండియా మాట వింటారన్నమాట. ఇండియా మాట వింటారు. ఇండియా ఎలాగైతే డెవలప్ అవుతుందో అదే విధంగా నేపాల్ కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇండియా ఎంత స్పీడ్ డెవలప్ అవుతుందో అదే విధంగా నేపాల్ కూడా డెవలప్ అవుతుంది. నేపాల్ కూడా జాబ్స్ లేదా కంపెనీలు ఏది పడుతుంది. మన ఇండియా ఇప్పుడు ఎంత స్పీడ్ గా డెవలప్ అవుతుందో అదే స్పీడ్ గా నేపాల్ డెవలప్ అవుతుంది. ఎలాగైతే మన ఇండియా మన మోడీ గారిని చూస్తే దేశ